మందాకిని అని పేరు పెట్టారు గురుగారు హీరోయిన్కి. హీరోకి రుద్ర అని పేరు పెట్టారు, హీరోయిన్కి మందాకిని అని పేరు పెట్టారు. ఏంటి అదేమన్నా విశేషం కనిపిస్తుంది? మందాకిని వియద్గంగా స్వర్ణది సురదీర్ఘిక అంటుంది కోశం, అమరకోశం అని. అక్కడ మందాకిని అంటే వియద్గంగా అంటే ఆకాశం నుంచి దిగి వచ్చిన గంగ. మీకు ఆ దృశ్యాల్లో ఆకాశం నుంచి దిగి వచ్చేటువంటి ధార కనపడుతుంది. మణికర్ణికని చూపించేటప్పుడు గంగా ఆకాశం నుంచి వచ్చిన గంగను చూపిస్తారు. ఎక్కడో హిమాలయాల్లోంచి గంగోత్రి నుంచి వచ్చిన గంగను చూపించారు, ఆకాశం నుంచి మందాకినినే అక్కడ చూపిస్తారు. అట్లా ఆ దృశ్యానికి ఈ నాయిక పేరుకి, ఎందుకంటే ఆకాశంలో నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి వర్షపు నీరు చాలా స్వచ్ఛమైంది అని చెప్తారు. ఆ వర్షపు నీరుని మనకు ఔషధాల్లో కూడా వాడతారు. అనేక వాటిల్లో మనకి వర్షపు నీరుని పట్టి వాడుకుంటారు. అది భూమి మీద పడకుండా ఆ వర్షపు నీరు చాలా స్వచ్ఛమైందని. అంటే ఆ మందాకిని అంటే ఆ రుద్రుడి యొక్క శక్తి, ఆవిడ యొక్క స్వచ్ఛత, ఆ స్వచ్ఛమైనటువంటి శక్తి అంటే శుద్ధమైన శక్తితో ఆయన ఒక ఆ వీర లక్షణాలన్నీ కూడా, నాయక లక్షణాలన్నీ కూడా ఉన్నవాడికి ఒక శక్తి కావాలి. శక్తితో ఉన్నప్పుడే శివుడు సమర్థుడవుతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటారు శంకరాచార్యులు. అంటే ఏమిటంటే శివుడికి శక్తి ఉండాలి, శక్తికి శివుడు ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు లోకాన్ని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప స్థితిని పొంది ఉంటారు.